హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులపై స్పష్టత వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఈ సమయంలో మీరందరూ ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. లేక రాక ఇన్ని పోస్టులతో వచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ అసలు రానే రాదు. కాబట్టి సమయం సరిపోదేమో, లేక పోస్ట్పోన్ అవుతుందేమో, ఏదో ఒక పాయింట్ పైన ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందేమో అనే విషయాలు కనుక మీరు ఆలోచిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి సమయం మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ కొన్ని రోజులు ప్రాణం ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఈ కొన్ని రోజులు చదివితే మళ్ళీ ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ చేతికి సర్వీస్ పుస్తకం వస్తుంది, ఉద్యోగం అనే హోదా ఆవరణం వస్తుంది. కాబట్టి కారణాలను పక్కకు పెట్టండి. మాకు సమస్యలు ఉన్నాయి, ఇంకా సమయం ఇచ్చింటే బాగుండే అనే ఆలోచన కనుక వస్తే మనం విజయం సాధించలేము. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నవాడిని పట్టించుకోదు. చదివేవాడిని, చదువుకు సిద్ధంగా ఉన్నవాడిని, బాగా చదివేవాడిని మాత్రమే పట్టించుకుంటుంది. ఇంకా సమయం ఇచ్చింటే బాగుండే, ఇంకా నేను షిఫ్ట్ కావాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా ఆర్థిక సమస్యలు బాగాలేవు, ఇంకా నేను రివిజన్ చేయలేదు, ఇంకా చదవాల్సింది చాలా ఉంది అనే మాటలు ఎవరు వినరు. ఎందుకంటే సమాజానికి కావాల్సింది ఖచ్చితంగా ఫలితాలు మాత్రమే, కారణాలు కాదు, రీజన్స్ కాదు, రిజల్ట్ మాత్రమే. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఈ చర్చలు చాలామంది చూసిందే చూస్తుంటారు, నోటిఫికేషన్ పదే చూస్తుంటారు. ఏ జిల్లాలో ఎన్నున్నాయని వాళ్ళు చూడడం, యూట్యూబ్లో వినడం, మళ్ళీ మిత్రులతో చర్చించడం లాంటి చర్చలు, ముచ్చట్లు మానివేయండి. చూసిందే చూస్తే వచ్చేదే వస్తుంది. కొత్తగా రావాలంటే పాత వాటికి స్పష్టి చెప్పాలి, కొత్తగా మారాలి. కాబట్టి చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. కొత్తగా రావాలంటే పాత వాటికి స్పష్టి చెప్పాలి. కాబట్టి మీరు చూడాల్సింది పుస్తకాలు, మీరు చేయాల్సింది రివిజన్, మీరు చేయాల్సింది ప్రాక్టీస్ బిట్స్. ముచ్చట్లు, చర్చలు పెట్టినవాడు చప్పట్లు కొట్టించుకునేవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి నాకు రాదేమో, నా వల్ల కాదేమో, ఇంత పెద్ద పోస్టులున్నా కూడా నీకు రాకపోతే ఖచ్చితంగా నువ్వు మిగిలిపోతావు. భవిష్యత్తులో ఇన్ని పోస్టులు రావు. మళ్ళీ సమస్యలు మాత్రం కామన్. కాబట్టి ఎప్పుడు పెట్టినా నీకు సమస్యలే ఉంటాయి. కాబట్టి ఉద్యోగం నీకు వరించదు మిత్రులారా. కాబట్టి ఈ కారణాలను పక్కకి పెట్టు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. తక్కువ సమయంలో చదివే మజా, తక్కువ రోజుల్లో ఎక్కువ అంశాన్ని చదవాలి, ఫాస్ట్గా చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి, నీట్గా చదవాలి, సమగ్రంగా చదవాలి. కానీ ఎంత చదివినా ఈ కొన్ని రోజులు మాత్రమే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, ఎంతోమంది బాధ పెట్టి ఉండొచ్చు, ఎంతోమంది అవమాన పెట్టి ఉండొచ్చు, నువ్వు ఎన్నోసార్లు ఓడిపోయి ఉండొచ్చు. కానీ అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత కామనో, ఎంత సత్యమో, పోరాడి ఓడిన వాడు కూడా గెలవడం కూడా అంతే సత్యం. ఎందుకంటే మీరు ఎంతో అవమానాలు భరించినప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఊరికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈసారి రాకపోతే ఏం చేసుకొని బతుకుతావు? నీ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. ఎట్టి పరిస్థితులు చదవాల్సిందే. మరి చదివేది ఏదో గట్టిగా, సీరియస్గా, నిమిషం వేస్ట్ చేయకుండా కనుక చదివితే జీవితాంతం బాగా ఉంటావు. నచ్చింది కొంటావు, నచ్చింది వేసుకుంటావు. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు నెగిటివ్ నాకెందుకు రాదు, నాకు వస్తుంది, నేను చదువుతాను, నేను సమయాన్ని పెట్టుబడిగా పెడతాను, ప్రాణం పెట్టి చదువుతాను, కష్టపడతాను అనే మాటలు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మరి ముఖ్యంగా మిత్రులారా, మీరు ఎవరినైనా కొట్టాలంటే ఎగిరెగిరి కొట్టకండి, ఎదిగెదిగి కొట్టండి. నిన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయేవాడు తిరిగి నిన్ను వెతుక్కుంటూ రావడమే అస్సలైనటువంటి విజయం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఈ పోస్టులని, నోటిఫికేషన్ అని అప్లై చేయాలనే మాటలు కామన్గా అందరూ విని ఉన్నారు, చూసి ఉన్నారు, చెప్పి ఉన్నారు. అది కామన్, అప్లై చేసేస్తారు. కానీ ఇప్పుడు సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. కోట్ల రూపాయలు సంపాదించే సమయం ఇది. కాబట్టి పోస్ట్పోన్ అవుతుందని అలా అని ఇలా అని కాలయాపన చేయకండి. తల్లిదండ్రులను సంతోషపెట్టే, మిమ్మల్ని మీరు సుఖపెట్టుకునే, అవమానాలను దూరంగా ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి మరీ ముఖ్యంగా మిత్రులారా, ఇప్పుడున్న సమయాన్ని మీరు విడగొట్టుకోండి. ప్రతి సబ్జెక్టుకు సమయాన్ని కేటాయించుకోండి. అంతకంటే ఎక్కువగా
మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. నాకు వస్తుంది, నేను కష్టపడతాను, పోస్ట్ పోన్ అయితే బాగుండే, ఇంకా కొన్ని రోజులు ఇచ్చింటే బాగుండే, కొన్ని రోజులు ఇచ్చినా మళ్ళీ ఇదే తంతు. కాబట్టి ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోవు, మనమే ప్రభుత్వాలను పట్టించుకోవాలి. కాబట్టి చదివిన అంశాన్ని బాగా సీరియస్గా ఏకాగ్రతతో ఏ అంశాన్ని పట్టించుకోకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో చదివి వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేసి అర్థం కాని వాటిని విని ధైర్యంగా ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఎందుకు విజయం కాదు చెప్పండి. మీరు ఇప్పటికే ఎంతో కొంత చదివి ఉన్నారు, మీకు ఎంతో కొంత తెలుసు, పరీక్ష ఎప్పుడైనా పెట్టాల్సిందే. కాబట్టి దయచేసి ఆ అపోహలొద్దు, సీరియస్గా తీసుకోండి. కొన్ని రోజులే, మళ్ళీ జీవితంలో పుస్తకాలు తెరవాల్సిన అవసరం ఉండదు. అన్ని పుస్తకాలు పోయి మీకు చెప్పాను, సర్వీస్ పుస్తకం వస్తుంది. వింటే గుడిగంట విన్నట్టుగా బడిగంట వినాలి. కాబట్టి మిత్రులారా సీరియస్గా తీసుకోండి. ఇటువంటి చర్చలు, ముచ్చట్లు, వాట్సాప్లు, టెలిగ్రామ్లు, యూట్యూబ్లు ఇవన్నీ వద్దు. సబ్జెక్ట్పై గ్రిప్ తెచ్చుకోండి, డెప్త్గా చదవండి. టైం తక్కువ ఉందని ఏదో ఆషామాషిగా చదవకండి. ఎందుకంటే ఈసారి సెషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ప్రతి సెషన్లో ప్రశ్నల సంఖ్య మారుతుంది. అంటే కొత్త కొత్త పుస్తకాల నుండి ప్రశ్నలు వస్తాయి. మరీ ముఖ్యంగా విద్యా దృక్పథాలు, సైకాలజీ సంబంధించి మార్కెట్లో ఎన్నో పుస్తకాలున్నా, అకాడమీ పుస్తకం ఒక్కటి ఉన్నా అది చిన్నగా ఉంది, తేలికగా ఉందని దాన్ని మాత్రమే చదివితే చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రశ్నల సంఖ్య ఎక్కువ, అంటే ప్రశ్నలు చాలా తయారు చేయాల్సి ఉంటుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి గురుకుల నుంచి మొదలుకొని టీజీటీలు, పీజీటీలు, ప్రిన్సిపల్లు, హెచ్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, తెలుగు పండితులు, పీఈటీలు, మొత్తంగా ప్రశ్నలు పెంచాలి. మరి ఆ ఒక్క పుస్తకం సరిపోతుందా? ప్రశ్నల సంఖ్య ఎక్కువ కాబట్టి పుస్తకాల సంఖ్యను కూడా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. మరియు ప్రశ్నల కాఠిన్యత కూడా పెరుగుతుంది. ఇవన్నీ మెంటల్గా మీరు సిద్ధంగా ఉండాలి. సాధారణ వ్యక్తులకు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆదరించదు. అసాధారణ ప్రతిభ, అసాధారణ కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే. కాబట్టి దయచేసి మిత్రులారా, మీకు ఎన్నోసార్లు చెప్పాను, నీటితో స్నానం చేస్తే శరీరాన్ని మాత్రమే శుభ్రపరచుకుంటారు, కానీ చెమటతో స్నానం చేస్తే చరిత్రనే మార్చుకుంటారు. కాబట్టి ఆ విధంగా కష్టపడ్డాం. మీకు తెలుసు, సైకాలజీ, విద్యా దృక్పథాలకు సంబంధించి ఎస్జిటి వారికి 12 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులు. మరి ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి అని చెప్తున్నాం. ఎందుకంటే గత డిఎస్సిలో చూసుకున్నా, అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరు విజయం సాధించారు, ఎవరు బాగా కష్టపడ్డారు, ఎవరు ఎగ్జామ్స్ పెట్టారు, అంతెందుకు ఏపీ టెట్లో ప్రశ్నల స్థాయి ఎలా వచ్చినా మన పిల్లలు 30కి 30. కాబట్టి మీరు కరెక్ట్ యాప్ని ఎన్నుకున్నారు, కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకున్నారు, కరెక్ట్ ఫ్లోలో ఉన్నారు. ఈ సబ్జెక్టులను మాకు వదిలేయండి, మేము మీకు మంచి క్రాష్ కోర్సులు పెడతాం, ఇంపార్టెంట్ టాపిక్లను బాగా చెప్తాం. 3-4 రోజుల్లో ఈ 2 సబ్జెక్టులను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మరియు సైకాలజీ, పిఐకి సంబంధించి 2 సబ్జెక్టులకు సంబంధించి టెస్ట్ సిరీస్ కోర్స్ అప్లోడ్ చేస్తున్నాం. మరియు మీకు యాప్లో ఏ అనుమానాలు ఉన్నా సరే మీరు మెసేజ్ చేసి వెంటనే మేము స్పందించే అవకాశాన్ని కల్పిస్తున్నాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సైకాలజీ పర్స్పెక్టివ్స్ అనేటువంటిది చాలా కీలకమైనవి. విద్యా దృక్పథాలు తక్కువ మార్కులు అయినప్పటికీ కూడా ఎక్కువ పుస్తకాలను ఎక్కువ డెప్త్గా చదవాలి. ఎందుకంటే మీకు చెప్పాను, సెషన్ల సంఖ్య ఎక్కువ, ప్రశ్నల సంఖ్య ఎక్కువ, కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవాలి. కాబట్టి చదివేదేదో బాగా చదివితే సరిపోతుంది కదా, తక్కువ ఎందుకు? కాబట్టి దయచేసి ఆ సబ్జెక్టులను మాకు వదిలేయండి. సైకాలజీ, విద్యా దృక్పథాలు క్లాసులు సిద్ధంగా ఉండండి, ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి. విన్న తర్వాత మన పుస్తకం మార్కెట్లో ఉంది, సమగ్రమైన పుస్తకం. ఇంకా మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు. మరొక విషయం, ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలకు సంబంధించి మేము పీడిఎఫ్లు పెట్టడం జరిగింది మన యాప్లో. ఈ మధ్య కాలంలో వచ్చిన విద్యా పథకాలన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి పుస్తకంలో రాయలేదు. కాబట్టి రాసిన వారు, చదివిన వారు అందరూ కూడా ఖచ్చితంగా రాయండి, ఎగ్జామ్స్ రాయండి. సైకాలజీ, విద్యా దృక్పథాలు 12 మార్కులు. ఎందుకంటే సైకాలజీ, విద్యా దృక్పథాలు 2 చెప్పిన ఫ్యాకల్టీగా, 2 తెలిసిన వాడిగా, పుస్తకం ఉన్న వ్యక్తిగా, పుస్తకం రాసిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఏ ధ్యాన్ని కూడా మనం తేలికగా తీసుకోవద్దు. మీకు కావాల్సింది ఈ సమయం. టైం వస్తే టైం ఉండదు, టైం ఏమన్నా దెబ్బ కొడుతుంది, టైం బాగాలేదు అంటారు. కాదు, టైం మీది బాగుంది. ఎందుకంటే ఇన్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, తక్కువ టైంలో
మీరు ఉద్యోగం సాధించబోతున్నారు. నాకు మీ పైన నమ్మకం ఉంది. ఎందుకంటే మీకు కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, బాధలున్నాయి. అంతకంటే ఎక్కువగా బాధ్యత ఉంది. అంతకంటే ఎక్కువగా మీరు గౌరవాన్ని కోరుకుంటున్నారు. మీ చుట్టూ వాడున్న వాళ్ళు ఎంతోమంది మీ మేలును కోరుకోరు, కానీ నేను మేరకు ఖచ్చితంగా కోరుకుంటాను మీ తల్లిదండ్రులాగా. కాబట్టి ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి. మీకు తెలుసు, సినిమాలో విలన్ ఎంత బలంగా ఉంటే హీరోకు అంత ఎలివేషన్ వస్తుంది. కాబట్టి మీ హీరో కాబట్టి మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఎవరినైనా సరే ఎగిరెగిరి కొట్టకూడదు, ఎదిగెదిగి కొట్టాలి, సమస్యలను పక్కకెట్టాలి. సమాజం చూసేది రీజన్స్ కాదు, రిజల్ట్. కష్టపడ్డవాడు నష్టపోయినట్టు చరిత్ర లేదు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమి ఆలోచించాం? చదవడమే మన మంత్రం, చదవడమే మన ఆయుధం, కష్టపడడమే మన ఆయుధం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఎక్కువసేపు చదవండి, ఎక్కువ రోజులు చదవకండి, కొన్ని రోజులు చదవండి. జీవితంలో నిద్ర గురించి ఆలోచించకండి, ఆకలి గురించి ఆలోచించకండి. ఎందుకంటే జీవితంలో శాశ్వతంగా నిద్రపోయే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు శాశ్వతంగా నిద్రపోవాలనుకునే రోజు వస్తుంది. కాబట్టి ఈ కొన్ని రోజులు కొన్నిటికి త్యాగం చేద్దాం. కాబట్టి దయచేసి మిత్రులారా, నా మాటలు మీకు అర్థమయ్యాయి. మన ఛానల్కి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మేము ఎప్పుడు ఆలోచిస్తాం, పాఠశాలల వరకు తీసుకెళ్తాం, బడి గంటను వినిపిస్తాం. ఆల్ ద బెస్ట్.